జాన్ వెస్లీ జీవితం దేవుని కృప ద్వారా వెలుగులోకి వచ్చిన యుగ ప్రవక్త. నా హృదయం వేడెక్కినట్లు అనిపించింది. దేవుని కృపను అనుభవించిన క్షణం నుండి ప్రారంభమైన ఒక జీవిత విప్లవం. 1. జననం మరియు కుటుంబ నేపథ్యం. జాన్ వెస్లీ 1703 జూన్ 28 నా ఇంగ్లాండ్లోని లింకన్షైర్ రాష్ట్రంలోని ఎఫ్వర్త్ అనే గ్రామంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు క్రైస్తవ భక్తిలో జీవించినవారు. జాన్కి తండ్రి సమ్యూల్ వెస్లీ ఒక ఆంగ్ల చర్చ్ పాస్టర్ కాగా, తల్లి సుజానా వెస్లీ భక్తి, ప్రార్థనలతో నిండిన ఓ ఆత్మిక మహిళ. ఒక విశిష్టమైన కుటుంబం. సమ్యూల్ మరియు సుజానా దంపతులకు మొత్తం 19 మంది పిల్లలు పుట్టారు. వారిలో జాన్ 15వ సంతానం. కుటుంబం ఎంతో శ్రమతో, క్రమశిక్షణతో జీవించేది. అయితే ఆ కుటుంబంలో ముఖ్యమైనది ఆత్మిక జీవనం. సుజానా వెస్లీ ప్రత్యేకంగా తన పిల్లల పెంపకానికి ఓ ఆధ్యాత్మిక నిర్మాణంగా వ్యవహరించేది. ఆమె భావన ఏమిటంటే, ఇతర ముద్దుబిడ్డలను తిన్నిండి పెట్టి పెంచుతారు, కానీ నేను నా పిల్లలను దేవుని వాక్యంతో పెంచాలి. ఆమె పిల్లల్ని క్రమశిక్షణగా పెంచింది. ప్రతిరోజు ఉదయం ప్రార్థన, బైబిలు చదవడం, ఆత్మ పరిశీలన, స్వీయ నియంత్రణను నేర్పడం తల్లి యొక్క ప్రత్యేకత. సుజానా ఒక సాధారణ మహిళ కాదు. ఆమెకి బైబిలు పట్ల లోతైన అర్థం, ఆత్మ పట్ల లోతైన ప్రేమ ఉండేది. తన భర్త సమ్యూల్ వెస్లీ చర్చి సేవల నిమిత్తం బయటకు వెళ్లినప్పుడు ఆమెనే ఇంట్లో ప్రార్థనా సమావేశాలు, బైబిలు బోధనలు నిర్వహించేది. ఆమె మాటలను వందల మంది గ్రామస్తులు వినడానికి వచ్చేవారు. సుజానా యొక్క బోధనల ప్రభావం జాన్ వెస్లీ జీవితంలో గాఢంగా కనిపిస్తుంది. తరువాత జాన్ ఇలా చెప్పాడు: నా తల్లి ద్వారా నేను దేవునిని ముందుగా తెలుసుకున్నాను. ఆమె బోధలు, ప్రార్థనలు, పాఠాలు ఇవే నా జీవిత నిర్మాణం. ఎఫ్వర్త్ ఇంటి అగ్ని ప్రమాదం ఒక దివ్య సంకేతం. జాన్ 5 ఏళ్ల వయస్సులో రాత్రి సమయంలో వారి ఇంట్లో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. అందరూ బయటకు వచ్చారు, కాని జాన్ మాత్రం లోపలే చిక్కుకున్నాడు. తలుపులు దద్దరిల్లుతున్నాయి, మంటలు కకావికలంగా ఉన్నాయి. చివరికి ఎవరో ఒకరు కిటికీ ద్వారా జాన్ను బయటకు లాగి రక్షించాడు. ఆ సంఘటన తర్వాత సుజానా వెస్లీ కన్నీళ్లతో ఇలా అన్నది: ఇతడు అగ్నిలో నుంచి రక్షించబడిన చెట్టు. దేవుడు ఇతన్ని ఒక ప్రత్యేక పని కోసం ఉద్దేశించాడు. జకర్యా 3:2. బాల్యంలో ఆత్మిక పునాది. ఒక చిన్నారి హృదయంలో దేవుని వాక్యం నాటినప్పుడు అది జీవితాంతం ఫలిస్తుంది. జాన్ వెస్లీ చిన్ననాటి నుంచే భయంతో కాకుండా భక్తితో దేవుని గురించి తెలుసుకోవడం ప్రారంభించాడు. ఈ అనుభవాలే అతని జీవితాన్ని ఓ ఆధ్యాత్మిక స్తంభంగా తయారుచేశాయి. ఇది సాధారణ బాల్యం కాదు, ఒక పునీతుడిగా పిలుపు పొందిన బాల్యం. తల్లి చేతుల్లో ఆత్మిక విద్య. సుజానా వెస్లీ, జాన్ తల్లి ప్రతి ఒక్క పిల్లవాడిని విడిగా కూర్చోబెట్టుకుని వారితో వారానికి ఒక్కసారి ప్రత్యేకంగా ప్రార్థించేది, వారి హృదయ స్థితిని పరిశీలించేది. జాన్కి వచ్చిన ప్రేరణ ఇక్కడే మొదలైంది. 5 ఏళ్ల వయస్సు నాటికే జాన్ బైబిలు పఠనం ప్రారంభించాడు. ప్రార్థనలో ఏకాగ్రత, దేవునితో వ్యక్తిగత సంబంధం ఎలా ఏర్పరుచుకోవాలో తల్లి బోధించింది. శుభ్రత, క్రమశిక్షణ, నిరాడంబరత ఇవన్నీ చిన్ననాటి నుంచే నేర్పబడిన గుణాలు. పాపాన్ని చిన్నది అని నిర్లక్ష్యం చేయవద్దు. పాపం ఎప్పుడూ దేవునికి విరుద్ధమే. సుజానా వెస్లీ తన పిల్లలకు తరచూ చెప్పే మాట. చిన్ననాటి ఆధ్యాత్మిక అనుభవాలు. జాన్ తన అనుభవాలను చిన్న వయసులోనే డైరీగా రాసుకోవడం ప్రారంభించాడు. ప్రతిరోజు ప్రార్థన, బైబిలు అధ్యయనమనేది అతని జీవితంలో నిబంధనగా ఉండేది. అతని చిన్నతనంలోనే తల్లి ద్వారా నేర్చుకున్న కృపాశీలత, దయ, పరిశుద్ధత పట్ల ఆకాంక్ష ఇవి అతని తరువాతి పునరుద్ధరణ మిషనరీ జీవితం పునాదిగా నిలిచాయి. ఆత్మిక జీవితానికి విత్తనాలు. అతని బాల్యంలో భయపెట్టే దేవుని కాదు, ప్రేమించే దేవునిని చూశాడు. మోరాలుగా మారిన ఆదేశాలు కాదు, హృదయంలో మార్పు కలిగించే వాక్యాలను గ్రహించాడు. దైవభక్తి ఒక భారం కాదు, ఒక ఆనందమయ జీవితం అనే వాస్తవాన్ని తెలుసుకున్నాడు. బాల్యమనే దశలోనే దేవుని మాటలు మనసులో నాటితే అది మన జీవితాన్ని మారుస్తుంది. జాన్ వెస్లీ యొక్క బాల్యం మనకు ఈ విషయంలో అద్భుతమైన ఉదాహరణ. నేటి తల్లిదండ్రులకు ఇదొక ప్రేరణ. పిల్లల్ని యేసు మార్గంలో నడిపించడానికి నమ్మకంగా ఉండాలి. 3. విద్యాభ్యాసం మరియు హోలీ క్లబ్ స్థాపన. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రయాణం. జాన్ వెస్లీ ప్రాథమిక విద్యను కుటుంబంలోనే పొందాడు. తరువాత 1720లో అతను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని క్రైస్ట్ చర్చ్ కాలేజీలో చేరాడు. అక్కడ అతను లాజిక్,
గ్రీక్ భాష, థియాలజీ వంటి అంశాలలో ప్రవీణత సాధించాడు. అతని చదువు జీవితానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు: తీవ్ర క్రమశిక్షణ, ఆత్మ పరిశీలన, బైబిలు అధ్యయనంపై గాఢమైన ప్రేమ, ప్రతి పనికి దేవుని మహిమ కోసం ప్రయత్నించడం. అతను చదువు వల్ల మాత్రమే కాక ఆత్మిక జీవితం వల్ల ప్రసిద్ధి పొందాడు. హోలీ క్లబ్ స్థాపన. జాన్ వెస్లీ తన తమ్ముడు చార్లెస్ వెస్లీతో కలిసి 1729లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక ప్రత్యేకమైన ఆత్మిక సంఘం స్థాపించాడు. దీనికి మొదట హోలీ క్లబ్ అనే పేరు లేదు, కానీ బయటవారు ఈ పేరే పెట్టారు. ఈ క్లబ్ లక్ష్యాలు ఏమిటి? ప్రతిరోజు బైబిలు అధ్యయనం, ప్రార్థన మరియు ఆత్మ పరిశీలన, అనాథాశ్రమాలు, బందీల సహాయం, బహిరంగంగా పాపాలను ఒప్పుకోవడం, పరిష్కార మార్గాలు అన్వేషించడం, ప్రతి పనిని దేవునికి అంకితం చేయడం. మెథడిస్ట్ అనే పదం ఎలా వచ్చిందో తెలుసా? హోలీ క్లబ్ సభ్యులు చాలా క్రమంగా ప్రార్థనలు, బైబిలు అధ్యయనాలు చేస్తుండటంతో ఇతరులు వారిని ఎద్దేవాగా మెథోడిస్ట్స్ అని పిలిచేవారు. కానీ అదే పేరే తర్వాత ఒక గొప్ప ఆధ్యాత్మిక ఉద్యమానికి మారింది. ఆత్మజ్ఞానం పట్ల లోతైన తహతహ. జాన్ వెస్లీ చిన్ననాటి నుంచే భక్తిలో ఉన్నా అతనికి పాపములను క్షమించరు అనే నిశ్చయమెప్పటికీ స్పష్టంగా లేకపోయింది. విద్యార్థి దశలో కూడా అతనికి శ్రమ ఏమిటంటే, ఎంత ప్రార్థించినా, ఎంత బైబిలు చదివినా ఆత్మలో ఒక నిగూఢమైన ప్రశాంతత లేకపోవడం. అతననుకున్నది, నేను దేవుని కోసం పనిచేస్తున్నాను, కాని నాలో దేవుని ఉనికిని పూర్తిగా అనుభవించలేకపోతున్నాను. ఈ తహతహ అతనిలో ఆత్మ పరిశీలనను, నిరంతర ఆత్మిక శోధనను కలిగించింది. అది అతనిని 1735లో అమెరికా తీరానికి ఒక మిషనరీ ప్రయాణానికి తీసుకెళ్ళింది. కాని అక్కడే అతనికి తనలో అసలు మార్పు రాలేదని తెలుసుకున్నాడు. అది మన తదుపరి విభాగానికి దారితీస్తుంది. అల్డర్స్ గేట్ అనుభవం. ఆత్మిక పాఠం. అధిక విద్య, బైబిలు పఠనం, ప్రార్థనలే కాదు, మనకు అవసరం యేసుతో వ్యక్తిగత సంబంధం. జాన్ వెస్లీ విద్యాదశ. ఇది మనకు నేర్పుతుంది, దేవుని గురించి తెలుసుకోవడం ఒకటి, ఆయనను వ్యక్తిగతంగా అనుభవించడం మరోటి. 4. 18వ శతాబ్దపు బ్రిటన్ సామాజిక దిగజారుడు పరిస్థితి. అక్రమత, వ్యసనాలు, ఆధ్యాత్మిక విరాగం. బ్రిటన్ దేశం దేవునికి దూరమైన చీకటి కాలంలో ఉన్నప్పుడు జాన్ వెస్లీ దేవుని వెలుగుగా నిలిచాడు. 18వ శతాబ్దంలో బ్రిటన్ దేశం శాస్త్రీయంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఆధ్యాత్మికంగా మరియు నైతికంగా తీవ్రమైన పతనానికి లోనైంది. ఇది జాన్ వెస్లీ మరియు మెథడిస్ట్ పునరుద్ధరణ ఉద్యమం ఎందుకు అవసరమయ్యిందో స్పష్టంగా చూపిస్తుంది. సామాజిక ధ్వంసం మరియు విలాసవాదం. ప్రజల దైనందిన జీవితం మద్యం, శృంగార సంబంధాలు, బెట్టింగ్, అక్రమ ఆటలతో నిండిపోయింది. బీర్, వోడ్కా, జిన్ వంటి మద్యం ప్రతి వీధిలో విక్రయించబడేది. పిల్లలను కూడా మద్యం కోసం ఉపయోగించేవారు. తల్లిదండ్రులే పిల్లలకు వైనీ తీసుకురమ్మంటూ పంపేవారు. ప్రజలు సాయంత్రం వరకు తాగి పడుకొని ఉండేవారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాకపోవడానికి మద్యం ప్రధాన కారణం. బహిరంగంగా మద్యం సేవించడంలో ఎలాంటి అపరాధభావం లేకపోవడం ప్రజల హృదయాలు గడ్డకట్టినట్టు ఉండేవి. ఆధ్యాత్మిక నిర్లక్ష్యత. చర్చిలు వెలవెలబోయాయి. ప్రజలు దేవుని మాట విని మారదలుచుకునే స్థితిలో లేరు. మతపరమైన రీతులు కేవలం ఆచారంగా మారిపోయాయి. గుండె మార్పులేని మతాచరణ. పాస్టర్లు కూడా తమ సేవను ఒక ఉద్యోగంగా చూశారు. సత్య ప్రవచనాలు కనుమరుగయ్యాయి. పిల్లలపై ప్రభావం. చిన్నపిల్లలను తినిపించేందుకు, తాగించేందుకు తల్లిదండ్రులు వారిని కార్మికులుగా, మాదక ద్రవ్యాలను తెచ్చేవారిగా వాడేవారు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్న వయస్సులోనే వీధుల్లో మద్యమమ్మే వ్యక్తులకు పంపేవారు. పిల్లల దినచర్యలో దేవుని పేరే లేకపోవడం, చిన్న వయస్సులోనే వ్యసనాల బారిన పడడం. ఇది దేశ భవిష్యత్తును నాశనం చేసింది. న్యాయ వ్యవస్థ దుర్వినియోగం. నేరాలకు విచిత్రమైన శిక్షలు ఉండేవి. ఒక రొట్టె దొంగతనానికి ఉరిశిక్ష ఇవ్వడం వంటి ఉదంతాలు సాధారణం. ధనికులకు మద్యం, వ్యభిచారం ఓ విలాసవంతమైన జీవితంగా మారింది. కానీ పేదలకు అది వినాశకరమైన బానిసత్వం. ఈ చీకటి నేపథ్యంలో జాన్ వెస్లీ దేవుని చేత నియమితుడయ్యాడు. ఈ సామాజిక చీకటి తరంగాల్లో దేవుడు తన సేవకుడైన జాన్ వెస్లీని దేశానికి ఆధ్యాత్మిక వెలుగుగా ఏర్పరిచాడు. అతను కనుక తన కళ్లతో ప్రజల నైతిక పతనాన్ని, పిల్లల శోచనీయ పరిస్థితిని చూసి దేవుని ముందు కన్నీళ్లతో మొగాడు.
నేను ప్రజల జీవితం చూడగలిగాను, కాని వాళ్ల రక్షణకై ఏమి చెయ్యాలో మొదట నాకు తెలియదు. దేవుడు నన్ను ఉపయోగించాలి అని ప్రార్థించాను. జాన్ వెస్లీ. వెస్లీ ప్రబోధం. మార్పు సంకేతం. జాన్ వెస్లీ తన బోధనలో పరిశుద్ధత, పశ్చాత్తాపం, క్రీస్తు ద్వారా రక్షణ అనే విషయాలను కేంద్రంగా నిలబెట్టాడు. అతను వీధుల్లో, బందిష్ట గృహాల్లో, బీరుబార్ల వెలుపల సామాన్య ప్రజలకు బోధించేవాడు. ఆయన సేవ ద్వారా అనేకమంది మద్యం, వ్యసనాల నుంచి విముక్తి పొందారు, కుటుంబాలు కాపాడబడ్డాయి, పిల్లలకు భవిష్యత్తు కనిపించింది. 5. అల్డర్స్గేట్ అనుభవం. సత్యమైన మార్పు. నేను క్రీస్తును జ్ఞానపూర్వకంగా విశ్వసించాను. నా హృదయం వెలిగిపోయింది. ఆ భయాలు తొలగిపోయాయి. దేవుని కృప నాకు ఉన్నదనే నిశ్చయాన్ని పొందాను. జాన్ వెస్లీ అల్డర్స్గేట్ అనుభవం గురించి. అనంత శ్రమ, కాని శాంతిలేని జీవితం. జాన్ వెస్లీ చిన్ననాటినుంచి భక్తి జీవితాన్ని అనుసరించాడు. బైబిలు చదువుతూ, ప్రార్థన చేస్తూ, పాపాలకు పశ్చాత్తాపపడుతూ ఉన్నాడు. కాని నేను దేవునికి సేవ చేస్తున్నాను కాని దేవుడు నన్ను స్వీకరించాడు అనే నిశ్చయమే లేదు. అతని అంతరాత్మలో ఒక గాఢమైన ప్రశ్న, నేను నిజంగా రక్షించబడ్డానా? 1735లో జాన్ వెస్లీ అమెరికా, జార్జియాకు మిషనరీగా వెళ్లాడు. అక్కడ ఆయన స్థానికులతో సువార్త బోధించాలన్న లక్ష్యంతో వెళ్ళినప్పటికీ అక్కడి అనుభవాలు అతనికి ఒక నిజమైన సందేహాన్ని తెచ్చాయి. తాను బోధిస్తున్న యేసును తాను నిజంగా అనుభవించాడా? అల్డర్స్గేట్ వీధిలో దేవుని తాకిడి. 1738 మే 24 జాన్ వెస్లీ లండన్లో అల్డర్స్గేట్ వీధిలో ఒక మత సమావేశానికి వెళ్లాడు. అక్కడ మార్టిన్ లూథర్ రచించిన రోమా పత్రిక వ్యాఖ్యానంను చదువుతున్నారు. రోమా నీతిమంతుడు విశ్వాసమునందున జీవించును అనే వాక్యం గురించి. అందులోని వాక్యాలు, దేవుని కృపవలన మనము విశ్వాసముతో నీతిమంతులమవుతాము. ఈ వాక్యాన్ని విని జాన్ వెస్లీ గుండె కదిలిపోయింది. అప్పటివరకు తన సాధనలతో రక్షణ పొందాలనుకున్న అతను ఆ నిమిషానికే అర్థం చేసుకున్నాడు. నన్ను రక్షించేది నా క్రియలు కాదు, యేసులో నా విశ్వాసమే. హృదయ మార్పు. జాన్ వెస్లీ ఆ అనుభవాన్ని ఇలా వర్ణించాడు. సాయంత్రం, ఉదయం 9:15కి నా హృదయం ఏ విధంగా తడిసిపోయిందో చెప్పలేను. నేను నమ్మాను. నిజంగా యేసుక్రీస్తు నాకు రక్షకుడు. ఆయన నా పాపాలను క్షమించాడు. ఆయన నన్ను మృతి నుండి రక్షించాడు అనే నిశ్చయాన్ని పొందాను. ఆ నిమిషానికే అతనికి దేవుని ప్రేమ స్పష్టంగా అనుభూతి అయింది. భయాలు తొలగిపోయాయి. శాంతి అతని అంతరంగాన్ని నింపింది. క్రీస్తు నన్ను ప్రేమించాడు అనే వ్యక్తిగత నమ్మకము కలిగింది. ఈ అనుభవం తరువాత మిషనరీ ఉద్యమం ప్రారంభం. అల్డర్స్గేట్ అనుభవం తరువాత జాన్ వెస్లీ జీవితం పూర్తిగా మారిపోయింది. ఆయన గుడారాలలో, వీధుల్లో బోధించడం ప్రారంభించాడు. చర్చిలు అతన్ని తిరస్కరించినా ప్రజలు అతనికి ఆశ్రయమయ్యారు. ప్రజలు వేలాది సంఖ్యలో మారిపోయారు. వ్యసనాలలో ఉన్నవారు విముక్తులయ్యారు. ఆయన క్రీస్తును బోధించిన మాటలు జీవాల మార్పుకు మార్గమయ్యాయి. కృపవలననే మీరు రక్షింపబడియున్నారు. అది విశ్వాసమునందున జరుగెను. ఇది మీ యొద్ద నుండి కలిగింది కాదు, అది దేవుని వరము. ఎఫెసీయులకు 2:8-6 మిషనరీ సేవలు, బహిరంగ బోధన, సామాజిక మార్పు. చర్చిలు నన్ను తిరస్కరించాయి, కాని దేవుడు ద్వారాలు తీయలేదని చెప్పలేదు. ఆకాశమే నా మందిరం, నేలే నా బిమ, ప్రజల గుండెలే నా మిక్కిలి సభాగృహం. జాన్ వెస్లీ